హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? ఈ రోజుతో మన మధుమురళి రవం స్టోరీని ఎండ్ చేస్తున్నాను. ఇక కథలోకి వెళ్దామా? మధుమురళి రవం 17వ భాగం, ఆఖరి భాగం. రేపటి నుంచి సారి కోసం పిండి వంటలు మొదలు పెట్టాలి. పెద్దమ్మ, రాణి పిన్ని, పూర్ణత్త, అక్క వాళ్ళు అందరూ ఉన్నారనుకో. అయినా మన ఇంట్లో పని కదా, నీకు పని తప్పదు. నీకైనా ఈ ఒక్కరోజే రెస్ట్. అందుకే కాసేపు అబ్బాయితో మాట్లాడుతూ పడుకోపో అంది. మీ అబ్బాయి గారికి వారం నుంచి నిద్ర లేదంట. అందుకే ఫుల్ స్లీపింగ్లో ఉన్నారు. లేకపోతే నన్ను కిందకు రానిస్తాడా ఏంటి అని నవ్వింది మధు. సరే, గబగబా వంట పని కానిచ్చి నువ్వు కూడా కాసేపు పడుకోరా అంది. అందుకేలేమా నేను వచ్చింది అని చకచకా వంట చేసేస్తుంది మధు. వంట పూర్తి చేసి వెళ్ళి అతని పక్కన పడుకుంది. అతని అందమైన ముఖాన్ని చూస్తూ ముద్దు పెట్టుకోవాలనే కోరికను నిగ్రహించుకుంటూ, ఏమన్నావురా బాబు, ఆడపిల్లలకు కూడా ఇంత అందమైన లిప్స్ ఉండవు. అక్క పెళ్ళికి వచ్చినప్పుడు పైన సిగరెట్ తాగటం చూశాను. తన పెళ్ళైన తర్వాత మాత్రం చూడలేదు. అయినా కూడా లిప్స్ చాలా ఎర్రగా ఉన్నాయి. ఎక్కువగా తాగరనుకుంటా అనుకుంది. అతనికి నిద్రాభంగం కలగకుండా సున్నితంగా అతని పెదవుల మీద తన పెదవులానించింది. నిద్రలోనే చిన్నగా కదిలి మధుని కౌగిలించుకొని చిన్న పిల్లవాడిలా ఆమె గుండెల్లో ఒదిగిపోయి పడుకున్నాడు. ఈ రౌడీ పోలీస్ కొన్ని విషయాల్లో ఇంత సున్నితంగా ఉంటాడెందుకో అని నవ్వుకుంటూ చిన్నగా అతని తల మీద ముద్దు పెట్టి తను కూడా నిద్రలోకి జారుకుంది. రాత్రంతా నిద్ర లేకపోవటంతో ఎప్పుడో 2:30కి నిద్రలేచి కిందికి వచ్చారు. శారద కూడా డిస్టర్బ్ చేయలేదు. అప్పటికే ప్రకాశం, రాము పొలం నుంచి వచ్చి తినేసి కునుకు తీస్తున్నారు. లేపొచ్చు కదా అమ్మా అంది మధు. మురళికి ఈ మధ్య రెస్ట్ లేదన్నావు కదా. అసలే మీ ఆయన పోలీస్. ఎప్పుడు ఏ అవసరం అవుతుందో, ఖాళీగా ఉన్నప్పుడే కదా విశ్రాంతి తీసుకోవాలి. అందుకే లేపలేదులే అంది. అవునమ్మా, ఆయన ఇప్పటికి కూడా కష్టంగానే లేచారు అంది. సరేలే, అబ్బాయి వస్తున్నాడు, మీరు పెట్టుకొని తినేసేయండి. అన్నం కూడా ఇప్పుడే వండాను, మేమంతా తిన్నాక అని అన్నీ టేబుల్ మీద సర్ది బయటికి వచ్చింది. మురళి, వెళ్ళి తినండమ్మా, ఇంకా చాలా టైం అయింది అంది. మామయ్య వాళ్ళు తిన్నారా అత్తయ్య అన్నాడు. చాలాసేపు అయింది బాబు, పొలం వెళ్ళి వచ్చారు కదా, తినేసి పడుకున్నారు అని చెప్పింది. మధు 2 ప్లేట్లు పెడుతుంటే ఒకటి తీసేసి, నేను తినను, నువ్వు తింటూ నాకు తినిపించు అన్నాడు గారాబంగా ఆమె నడుమును చుట్టేసి. ఇలా అయితే ఎలా పెట్టాలి, మరీ బుజ్జిబాబు అయిపోతున్నారు అంది నవ్వుతూ. నైట్కి పెద్దబాబు నవ్వుతానులే అని కనుకొట్టాడు. భోజనం పూర్తి చేసి బయటికి వచ్చేటప్పటికి రాము, ప్రకాశం లేచారు. కాసేపు అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. అందరికీ స్నాక్స్ పెట్టింది శారద. ఇప్పుడేగా భోజనం చేసింది అని మురళి తీసుకోలేదు. టీ తెచ్చి ఇచ్చింది మధు. పొలం వెళ్దామన్నావుగా, వెళ్దామా అన్నాడు రాముతో. వెళ్దాం బావా అన్నాడు ఉత్సాహంగా రాము. స్టేషన్కి ఫోన్ చేసి తన కింద వాళ్లతో మాట్లాడాడు కాసేపు. మధు, నువ్వు కూడా వస్తావా అన్నాడు. ఇప్పుడు రానులేండి, పనుంది, రేపొద్దున వెళ్ళాలిగా అంది. సరే అని రాము, మురళి బైక్ మీద, ప్రకాశం తన టీవీఎస్ మీద పొలానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక, ఇదే బాబు మధుకి ఇవ్వాలనుకున్న పొలం అని చెప్పాడు ప్రకాశం. అంటే అన్నాడు అర్థం కానట్లు మురళి. అదే, మధుకి పసుపు కుంకుమ కింద ఈ పొలం ఇవ్వాలని మొదటి నుంచి అనుకున్నాం అని చెప్పాడు. ఐ మీన్ కట్నంగా, అంతేనా అన్నాడు మురళి. అలా అని ఏం కాదులే, ఏదో మా సంతోషం, మీరన్నారని ఆడపిల్లకి ఏమీ ఇవ్వకుండా ఎలా ఉంటాం అన్నాడు. మావయ్య, నాకు కోపం చాలా ఎక్కువ, చాలా త్వరగా కూడా వస్తుంది. నేను వద్దు అని చెప్తే వద్దు అంతే. నా భార్యని, నాకు పుట్టే బిడ్డల్ని నేను చూసుకోగలను. నాకు ఆస్తి చాలానే ఉంది. ఎంత ఉంది ఏంటి అనేది కూడా నేను తాతని, అమ్మమ్మని అడగలేదు. నేను నా స్వశక్తి మీద బ్రతకాలి అనుకుంటాను. నా జాబ్ మీద నా భార్య బిడ్డల్ని నేను బ్రతికించుకోగలను. ఒకవేళ జాబ్ పోయినా నా వెనక ఆస్తి ఉంది కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. మీరేమీ భయపడకండి. ఏమీ లేకపోయినా కూలీ చేసైనా మీ అమ్మాయిని పోషిస్తాను అన్నాడు సీరియస్గా. చాచా, అది కాదు బావా, మీ ముందు మేమెంత
ఆడపిల్లకి ఏమీ ఇవ్వకుండా పంపిస్తే మర్యాద ఏముంటుంది? మాకు కూడా అది పరువుగా ఉండదు. మేమేమీ కట్నం ఇవ్వటం లేదు. మధుకి పసుపు కుంకుమ కింద ఇస్తామంటున్నాం. అర్థం చేసుకోండి బావా అన్నాడు. మధునే నాకు దొరికిన అపురూపమైన వజ్రం అనుకుంటున్నాను నేను. నా దృష్టిలో తనంత విలువైనది ఏదీ లేదు. తననిచ్చేశారు నాకు. ఇంకేం కావాలి? మీకు ఇంకొకసారి చెప్పను. నాతో మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దు మీరు. మీరు కనుక కట్నం అది ఇది అని మళ్ళీ మాట్లాడితే ఇప్పుడే మధుని తీసుకుని వెళ్ళిపోతాను. ఇక ముందు మధుని మీ ఇంటికి కూడా పంపను. ఇక మీ ఇష్టం అన్నాడు. సరే అనంలే బావా, నువ్వు అంత పెద్ద డెసిషన్స్ తీసుకోకు అన్నాడు రాము. అయినా నీ గురించి తెలిసి కూడా ఇలా అనటం మా బుద్ధి తక్కువ కదూ. సీఎం ప్రమోషన్ ఇస్తానంటేనే వద్దన్నవాడివి. అది కూడా జెన్యూన్గానే రావాలని కోరుకునేవాడివి. కట్నం ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటావు? సారీ బావా, ఇంకెప్పుడు నీ మనసు కష్టపెట్టం. మధుని పంపించను అని మాత్రం మనకు అన్నాడు రాము. సర్లేరా క్యూట్ బామ్మర్ది, నీ మాట ప్రకారమే వెళ్దాం. ఈ పొలం నువ్వు నీ చెల్లికి కట్నంగా ఇవ్వు. రేపు నీ పెళ్ళికి నాకు వచ్చే చెల్లికి కానుకగా ఈ పొలం ముందుగానే నీకు ఇచ్చేస్తున్నాను. ఓకేనా అన్నాడు. నువ్వు మాత్రం ఎక్కడా తగ్గవు బావా, పక్కన వాడని వంచుతావు తప్ప అన్నాడు రాము. తగ్గితే వీడు ఆటిట్యూడ్ మురళి ఎలా అవుతాడురా అని మెస్మరైజింగ్గా నవ్వాడు. పక్క పొలం వాళ్ళు వస్తే వాళ్లతో మాట్లాడుతూ అటు వెళ్ళాడు ప్రకాశం. ఏం నవ్వు బావా, ఆ నవ్వుకే పడిపోయినట్లుంది మా చెల్లి. బాబోయ్, ఈ మాట పైకి అంటే ఆడుకుంటాడు బావా అనుకున్నాడు రాము. పొలాలన్నీ చుట్టి సాయంత్రానికి ఇంటికి వచ్చారు. కుల ఘర్షణలు జరుగుతున్నాయని మురళికి ఫోన్ రావటంతో వెంటనే విజయవాడ బయలుదేరాడు. దిగులుగా మొహం పెట్టుకొని వెళ్ళాలా అంది మధు. మధుని దగ్గరికి లాక్కొని, తప్పదు బంగారం, ఇక్కడ ఉండి కంట్రోల్ చేయటం కష్టమవుతుంది. ఆ నా కొడుకులు టైం చూసి కొట్టారు దెబ్బ. నేను సిటీలో లేను, పెళ్లి చేసుకుని ఇక్కడున్నా అని తెలుసుకుని గొడవలు లేపారు. వెళ్ళకపోతే కష్టం బంగారం. అమాయకులు చాలామంది బలవుతారు. నువ్విలా ఉంటే నేను కేసు మీద మనసు పెట్టలేను. నీ మొహమే గుర్తుకొస్తుంది. మనసంతా అప్సెట్గా ఉంటుందిరా. నాకు మాత్రం వెళ్ళటం ఇష్టమా చెప్పు? ఎన్ని ఊహించుకున్నాను ఈ నైట్ ఏదో చేసేయాలని. ఏం చేస్తాను? ఈ ముద్దుతో సరిపెట్టుకుంటాను ఈ నైట్కి అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. నేను కూడా రానా అంది. వద్దు, నాకు ఇంటికి రావటం కూడా కుదరదు. నేనెక్కడ ఉంటానో నాకే తెలియదు. ఇంట్లో ఒంటరిగా నువ్వెలా ఉన్నావో అని మనసంతా నీ మీద పీకుతుంది. వీలైతే రేపు వస్తాలే అన్నాడు. సరే, ఒక్క నిమిషం, భోజనం తెస్తాను, తినేసి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళాక ఇంకా భోజనం చేయరు నాకు తెలుసు. ప్లీజ్ 2 ముద్దలు తినేసి వెళ్ళండి అంది. సరే తీసుకురా అన్నాడు. వాకీటాకీలో తన కింద వాళ్ళకి ఏం చేయాలో సజెషన్ చేస్తూనే మధు అన్నం తినిపిస్తుంటే తినేశాడు. చేయి కడుక్కొని అతను మూతి తుడుస్తూ, ఇంత ఆకలి పెట్టుకుని వద్దన్నారు, ఇలాగే పస్తుండేవాళ్ళుగా రాత్రంతా అంది. నిజంగానే ఇంత ఆకలిగా ఉందని నాకే తెలియదే, తింటుంటేనే అర్థమైంది. అయినా నా ఆకలి తెలుసుకొని పెట్టడానికి ఇప్పుడు నా పక్కనే నా బంగారం ఉందిగా అన్నాడు మధు నడుముని చుట్టేస్తూ. అతని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, మీరు జాగ్రత్త, సాహసాలు చేసేటప్పుడు కొంచెం నన్ను గుర్తు చేసుకోండి అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. పిచ్చి, ధైర్యంగా నవ్వుతూ పంపించాలి, ఇలా ఏడుస్తూ కాదు అన్నాడు ఆమె కళ్ళు తుడుస్తూ. తొలిసారి సిగ్గుని మొహమాటాన్ని వదిలి అతన్ని గట్టిగా కౌగిలించుకొని పెదవులపై గాఢమైన ముద్దిచ్చింది. నువ్వు ఇలా చేస్తే వెళ్ళటం కష్టమవుతుందే రాక్షసి, జాబ్కి రిజైన్ చేసి పారైనా అన్నాడు ఆ ముద్దుని మరింత గాఢంగా మారుస్తూ. ఏమీ అవసరం లేదు, వచ్చాక ఇంకా చాలా ఇస్తాను కావాలంటే, మీరు క్షేమంగా వెళ్ళిరండి అంది. ఓకే బంగారం, లేట్ అవుతుందిరా, వెళ్ళొస్తాను అన్నాడు. ఆమె ఎదపై ముద్దు పెట్టి చిన్నగా కొరికి, నేను వచ్చే వరకు గుర్తుగా ఉంచుకో అని మధు భుజం మీద చెయ్యి వేసి కిందికి తీసుకొని వచ్చాడు. అందరికీ చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. మధు వస్తున్న కన్నీళ్లను బిగబెట్టి నవ్వుతూ వీడ్కోలు పలికింది. అల్లర్లు ఆగి నగరం ప్రశాంతంగా మారటానికి 1 వారం రోజులు పట్టింది. ఈలోపు మధు సారె తీసుకుని అత్తగారింటికి వెళ్ళి 3 రోజులు ఉంది. పీరియడ్స్ టైం అక్కడ ఉండకూడదని ప్రకాశం, శారద వచ్చి తీసుకుని వెళ్ళారు. మురళి వెళ్ళి 1 వారం రోజులైంది. చాలా బిజీగా ఉంటుంది అతనికి. కనీసం మధుతో ఓ 15 గంట మాట్లాడడానికి కూడా కుదరటం లేదు.
వీలైనప్పుడు ఫోన్ చేసి 2 మాటలు మాట్లాడి పెట్టేస్తున్నాడు. మధు మాత్రం జాగ్రత్త అని ఒకటే మాట చెప్తుంది. మురళి బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. అతనెప్పుడూ తనతోనే ఉండాలి అనుకుంటే కుదరదు. అతనికి బాధ్యతలు ఎక్కువ, తనే అడ్జస్ట్ అవ్వాలి అని అర్థం చేసుకుంది. అంతా పూర్తయి 16 రోజుల పండగ అయ్యాక మధుని తీసుకుని విజయవాడ కాపురం వెళ్ళాడు. మధు మురళిని ఓవైపు తల్లిలా లాలిస్తూనే భార్యగా అతనే తన సర్వస్వం అన్నట్లుగా ప్రేమిస్తుంది. అతనే ఆమె లోకంగా మారిపోయాడు. మధుని కాలేజీలో చేర్పించాడు. ఇప్పుడు వద్దులే, తర్వాత చదువుకుంటాను అంది. ఫస్ట్ చదువుకో, తర్వాత నీ ఇష్టం. నువ్వు జాబ్ చేస్తానన్నా నాకు ఓకే, లేదు ఇంట్లోనే ఉంటాను అన్నా నాకు ఓకే అని చెప్పాడు. నేను జాబ్ చేయను, సోషల్ సర్వీస్ చేస్తాను అని చెప్పింది. ఈ మధ్య ఒక ఎన్జిఓ సంస్థలో సభ్యురాలిగా చేరింది. అనాథాశ్రమాలకి, మురికివాడలకి వెళ్ళటం, అక్కడ పెద్దవాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించడం, కొన్ని సంస్థలతో టైఅప్ అయ్యి స్త్రీలకి కుట్లు, అల్లికలు, టైలరింగ్, బేకరీ, కొవ్వొత్తులు, చాక్ పీసులు, కంప్యూటర్ కోర్సులు, టైపింగ్, ఇంకా తమకి ఆసక్తి ఉన్న పనులు నేర్పించటం, ఆ తర్వాత ఆ సంస్థల ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించటం, ఇలాంటివన్నీ చేస్తూ చాలా బిజీగా మారిపోయింది మధు. మురళికి జీవితం చాలా సంతోషంగా మారిపోయింది. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వచ్చేటప్పటికి మధు నవ్వు మొహం చూడగానే టెన్షన్స్, కోపాలు అన్నీ ఎగిరిపోతాయి. ప్రేమగా ఆమెను చుట్టేసి ఆమె ప్రేమలో కరిగిపోయేవాడు. ఓ రోజు ఉదయమే, ఏంటి మా బుజ్జమ్మ చాలా బిజీ అయిపోయింది ఈ మధ్య అన్నాడు. ఆమె ఒళ్ళో పడుకొని పొడవాటి జడతో ఆటలాడుతూ. పగలంతా ఎంత బిజీ అయినా రాత్రంతా మీకే ఇచ్చేస్తున్నానుగా అంది. ఎగ్జామ్స్ అయిపోయాయిగా, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు. ప్రస్తుతం చేసేదే సోషల్ సర్వీస్. నాకు జాబ్ చేయాలని లేదు. మా ఆయన నన్ను చూసుకుంటాడు. నా వల్ల అవసరమైన ఇంకొకరికి జాబ్ పోతుంది కదా అంది. సరే అయితే బుజ్జిరాధమ్మని ఈ లోకంలోకి తీసుకురావడానికి ప్లాన్ చేసుకుందామా అన్నాడు ఆమె పొట్ట మీద ముద్దు పెడుతూ. నేను 2 years బ్యాక్ రెడీ. మీరే చదువు అది ఇది అని లేట్ చేశారు అని ఒక్కసారిగా మురళిని ఒళ్ళోంచి తోసేసి పరిగెత్తుకుంటూ సింక్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. మురళి లేచి ఒక అంగలో మధు దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా అన్నాడు ఆందోళనగా. మధు నీరసంగా సోఫాలో కూర్చొని, ఇది 3వ సారి అంది. అవునా, చెప్పవే, పద హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు, బయటేమైనా తిన్నావా, ఫుడ్ పాయిజనా అన్నాడు టవల్ తెచ్చి మధు మొహం తుడుస్తూ. హాస్పిటల్కి వెళ్దాం కానీ ఆ డాక్టర్ కాదు, గైనకాలజిస్ట్ దగ్గరికి అంది. ఏంట్రా, ఏదైనా ప్రాబ్లమా? నాకు ముందే చెప్పొచ్చు కదా. నువ్వెప్పుడూ ఇంతే, ఎవరికి ఏదీ చెప్పవు అని విసుక్కుంటూ డ్రైవర్కి కాల్ చేస్తున్నాడు. ఆగండి, ఇప్పుడే కాదు, ముందు కూర్చోండి అంటూ చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది. హెల్త్ బాగాలేదు అంటున్నావు, ఇప్పుడే కాదంటే అర్థమేంటి? ఎప్పుడు వెళ్తావు? ఓ 4 రోజులగి అప్పుడు వెళ్తావా అన్నాడు. కాదు, మంచి రోజు చూసుకొని వెడదాం అంది. ఏ తిక్కంటే నీకు ఏమైనా? వామిటింగ్లో బుర్ర కూడా కరిగి కొంచెం బయటకు వచ్చిందేమో చూడు అన్నాడు. అసలు వామిటింగ్స్ ఎందుకని అడగరేంటి అంది. ఇందాకటి నుంచి అదే కదా కొట్టుకుంటున్నాను. పద, డ్రెస్ మార్చుకో, హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. మధుకి కొంచెం హెల్త్ బాగా లేకపోయినా అతను తట్టుకోలేడు. బుద్ధు అని అతని చేతిని తన పొట్ట మీద పెట్టుకుని, రాధమ్మ ఈజ్ అందవే అంది. ఓ నిమిషం అర్థం కాలేదు మురళికి. అయోమయంగా ఆమె వైపు చూశాడు. అప్పుడు ఫ్లాష్ అయింది. వాట్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. నిజంగా అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో. అవును అన్నట్లుగా నవ్వుతూ కళ్ళార్పింది. అతని ఆనందానికి పట్టపగ్గాలు లేవు. మధు పొట్ట మీద ముద్దులు పెడుతున్నాడు కన్నీళ్లతో. అతని తలని మురుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని, సంతోషపడాల్సిన టైం కన్నా ఇది బాధపడకూడదు అంది. ఇది బాధ కాదే, నా ఫీలింగ్స్ ఏంటో నాకే అర్థం కావటం లేదు అని ఆమెను కౌగిలించుకొని, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైఫ్లో అమూల్యమైనవన్నీ నీ ద్వారానే పొందుతున్నాను. నా జీవితంలోకి ఒక దేవతలా వచ్చావు. నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడినే. అమ్మ పోయాక 20 సంవత్సరాలు ఓ రాయిలా ఫీలింగ్స్ అనేవి లేకుండా బ్రతికాను. నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. నేను ఊహించలేనంత ప్రేమని, సంతోషాన్ని ఇచ్చావు. ఇదైతే అస్సలు ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
ఈ ఫీలింగ్ని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు తెలియటం లేదు అన్నాడు. ఆమె మెడవంపులో మొహం దాచుకొని అలాగే ఉండిపోయాడు. అతని కన్నీళ్లతో ఆమె భుజం తడిచిపోతుంది. అతనిలో ఎగిసిపడే భావోద్వేగాన్ని అర్థం చేసుకొని అతన్ని తన అక్కున చేర్చుకొని వీపుని మురుతూ కూల్ కన్నా కూల్ అంది. మధు మొహాన్ని తన దోసెట్లో పట్టుకొని మెరిసే కళ్ళతో ఇది ఇది ఎలా, ఎప్పుడు, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అన్నాడు. అబ్బో, అయ్యగారికి అప్పుడే తొందర వచ్చేసిందిగా అంది అతని బుగ్గలు పట్టుకొని లాగుతూ. అది కాదురా, నువ్వు ఏదో సేఫ్టీ వేపించుకున్నావుగా, మరి ఇది ఎలా సాధ్యం? నాకు అన్నయ్యకి సర్ప్రైజ్ ఇవ్వాలని నేను 3 months క్రితమే కాపర్టీ తీసేయించుకున్నాను. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చాయి కదా, ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చినా ఇబ్బంది లేదు అని. పోయిన నెలలో పీరియడ్స్ రాలేదు అని ఏవో లెక్కలు వేసి 47 days అంది. రియల్లీ? నాకు నమ్మాలనిపించటం లేదే ఇంకా. ఆ మాట తలుచుకుంటుంటేనే బూల్స్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు ఎగ్జైట్ అవుతూ. నాకు ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు. నాకు తెలిస్తే కదా నీకు చెప్పటానికి. నిన్న ఆఫ్టర్నూన్ అమ్మ ఫోన్ చేసినప్పుడు నిద్రపోతున్నాను. ఇదేంటి బిడ్డ ఈ విచిత్రం, ఈరోజు పొద్దున నేను చూడలేదే, పొద్దేటి పొడిచింది అంది. నాకు అర్థం కాలా. ఏంటమ్మా నిద్ర లేపు మరీ ఈ తిక్క మాటలు అని విసుక్కున్నాను. ఏంటే వింతలన్నీ ఒకరోజే జరిగిపోతున్నాయి. నువ్వు పగలు నిద్రపోవటమే ఒక వింత అయితే నన్ను విసుక్కోవటం ఇంకో వింత. ఏమైందే, ఒంట్లో బాగాలేదా ఏంటి అని అడిగింది. అవునమ్మా, 2 రోజుల నుంచి ఏంటో తిక్కగా ఉంటుంది. పొద్దున్నే తల తిప్పేస్తుంది, వామిటింగ్ వచ్చేటట్లుగా ఉంది, ఒకటే నిద్ర వస్తుంది, ఎంత పడుకున్నా కూడా మగతగా ఉంటుంది అని చెప్పాను. అదేంటి, నువ్వు కాపర్టీ వేయించుకున్నావుగా, అయినా ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, 2 రోజుల్లో నేను వస్తా గాని అంది. అది తీసేపించుకున్నానమ్మా అని చెప్పాను. అవునా, అయితే నెలసరి వచ్చి ఎన్నాళ్ళయిందే అంది. పోయిన నెలలో రాలేదు, నెల 15 రోజులవుతుంది అని చెప్పాను. అయితే అదేనే అని సంతోషపడిపోయింది. నాకేమో అర్థం కాలేదు. ఏదమ్మా అన్నాను. పిచ్చి మొద్దు, ఈ సిమ్టమ్స్ అన్నీ అవే, నువ్వు నెల తప్పావే. రేపు మంచిది కాదులే, ఎల్లుండి నేను వస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అంది. కన్ఫర్మ్ చేసుకున్నాక మీకు చెప్దామని చెప్పలేదు. ఒకవేళ నిజం కాకపోతే మీరు డిసప్పాయింట్ కాకూడదు, నాకు మాట ఇవ్వండి అంది. అవసరం లేదు బుజ్జమ్మ, ఇది అదే, నాకు తెలుసు. ఇందాక ఆ టచింగ్లో ఫీలింగ్ నాకు అర్థమైంది. ఖచ్చితంగా మా అమ్మే అన్నాడు ఆమె మొహమంతా ముద్దులు గుప్పిస్తూ. మరి హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. రేపు వెళ్దామండి, ఈరోజు మంచిది కాదట. ఇది మన లైఫ్లో ఇంపార్టెంట్ విషయం కదా, మంచి రోజే వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం, ఈ ఒక్కరోజు ఆగుదాం అంది. ఓకే బంగారం, నా బంగారం ఏది చెప్తే అదే. ఈ రోజు నుంచి నువ్వు అస్సలు కష్టపడకూడదు. వంటకి, ఇంటి పనికి, అన్నిటికీ మనిషిని పెడతాను. అన్నీ నువ్వు కూర్చుని దగ్గరికి వస్తాయి. నువ్వు అస్సలు కష్టపడకూడదు. నా బుజ్జి తల్లిని అస్సలు కష్టపెట్టకూడదు అని ఆమె పొట్టలో ఉన్న బేబీకి ముద్దు పెడుతూ, అమ్మా ఈసారి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా, త్వరగా నా చేతిలోకి వచ్చేసేయి. ఎప్పుడెప్పుడు నిన్నెత్తుకొని ముద్దు పెట్టుకుంటానా అనిపిస్తుంది, మనసు నిలవటం లేదు. ఇంకా ఎన్నాళ్ళాగాలి అన్నాడు మధుతో. నాకు తెలియదు కన్నా, 7 or 8 months అనుకుంటా అంది. అమ్మో, అన్ని రోజులా అన్నాడు. ఏమైంది కన్నా, మీ అమ్మతో రోజు చక్కగా ముచ్చట్లు చెప్పు, ఆ మాటలు విని మురిసిపోతుంది అని చెప్పింది. ఎప్పుడెప్పుడు అని వాళ్ళు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మధుని ఊరికి కూడా పంపించలేదు మురళి. అక్కడ హాస్పిటల్స్ లేవు, ఇబ్బంది అవుతుంది అని. మురళిని వదిలి వెళ్ళటం మధుకి కూడా ఇష్టం లేదు. నెలలు నిండాయని శారదే ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఓ రోజు అర్ధరాత్రి సడన్గా నొప్పులు మొదలయ్యాయి మధుకి. హాస్పిటల్ని, డాక్టర్స్ని వణికించేశాడు మురళి. ఇంకా ఎంతసేపు అని. మధు నొప్పులతో బాధపడుతుంటే చూడలేకపోయాడు. కొంచెం ఓపిక పట్టండి సార్, ఇది మన ఇష్టం కాదు, మీరు కావాలంటే సిజేరియన్ చేస్తాము అన్నారు వాళ్ళు. మధు వద్దు అంది. శుక్రవారం తెల్లవారుతుండగా వాళ్ళ జీవితాల్లోకి శుభోదయంలో వచ్చింది చిట్టిరాదమ్మ. అమ్మా,
ఇన్నాళ్లకు నా కోసం వచ్చావా అంటూ ఆ చిట్టి తల్లిని పదిలంగా గుండెలకు హత్తుకున్నాడు మురళి. ఆ క్షణాలు అతని జీవితంలోనే అత్యంత మధురమైనవి, అపురూపమైనవి. అతనికి కన్నీళ్లాగటం లేదు. అది సంతోషమో బాధో తెలియటం లేదు. అనిర్వచనీయమైన అద్భుతమైన అనుభూతి అది. ఆ చిట్టి పాప మూసి ఉన్న గుప్పెటని ముద్దు పెట్టుకుంటూ, ఏం తెచ్చావురా బంగారు ఈ నాన్న కోసం? సంతోషాన్ని, ఆనందాన్ని 2 గుప్పెట్లలో పట్టుకొని వచ్చావా అని సంతోషపడిపోయాడు. అప్పటికే అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. పాపను చూడాలని, ఎత్తుకోవాలని అందరికీ ఉన్నా మురళికి కాసేపు వదిలేశారు. తనివి తీరా ఆ పాపలో వాళ్ళ అమ్మని చూసుకుంటాడని. సార్, పాపకి ఫీడింగ్ పట్టాలి అని వచ్చింది నర్స్. నో, నేను నా చిట్టి తల్లిని మీ చేతికివ్వను, పద నేనే పడతాను అని ఆమె వెంట వెళ్ళాడు. ఆ నర్సు ఆశ్చర్యపోయి నోరు తెరిచింది. సిఐ మురళి అంటే ఎలాంటివాడో అందరికీ తెలుసు. అతను ఒక పెద్ద కరోడా అని, క్రిమినల్స్ని రఫ్ ఆడిస్తాడని, 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి నిజాలని రాబట్టడంలో అందవేసిన చెయ్యని, తేడా వస్తే ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడడని అందరూ అనుకుంటారు. అనుకోవటమే కాదు, తను కళ్ళారా చూసింది. ఓ రౌడీని నడి రోడ్డు మీద బట్టలు విప్పదీసి మరీ కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నాడు. అతను కొట్టే కొట్టుడు చూసి తను మూర్ఛపోయినంత పని అయింది ఆ రోజు. ఆయన ఈయన ఒకరేనా అనుకుంది. ఇక్కడ చూస్తే తను విన్నదానికి చూసిన దానికి పూర్తిగా ఆపోజిట్గా ఉన్నారు అనుకుంది. పాపకి ఫీడింగ్ చేపించిన తర్వాత అందరూ రూంలోకి వచ్చి పాపను చూసి మురిసిపోయారు. సామ్రాజ్యం గారైతే అచ్చంగా తన కూతురిలానే ఉన్న మునిమనవరాళ్ళని చూసుకుని సంతోషంతో ఏడ్చేసింది. కృష్ణప్రసాద్కి ఎవరు చెప్పారో మరి తెల్లవారేపాటికి వచ్చి అక్కడ ఓ పక్కగా కూర్చున్నాడు. తన సంతోషంలో తానున్న మురళి అది పట్టించుకోలేదు. మురళి బయటికి వస్తే వెళ్ళి పాపని చూడాలని చాలాసేపు కూర్చున్నాడు. అతనికి ఆత్రంగా ఉంది చూడాలని. అందరూ పాప రాధలా ఉంది అంటుంటే మురళి బెడ్ దగ్గర నుంచి కదలటం లేదు. ఏమైతే అది అయ్యింది అని రూంలోకి వెళ్ళాడు. తండ్రిని చూసి నువ్వెక్కడేంటి అన్నాడు కోపంగా మురళి. మురళి చెయ్యి పట్టుకొని, కన్నా ప్లీజ్ వద్దు అంది మధు. మధు మాట వేదం మురళికి. కోపంగా పళ్ళు నూరుకుంటూ విసురుగా పక్కకి తిరిగాడు. కృష్ణప్రసాద్ పాప దగ్గరికి వెళ్ళి ఓ నిమిషం పాపను చూసి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి పాప చిట్టి చిట్టి పాదాలని తన నుదుటి కానించుకొని, రాధమ్మా నన్ను క్షమించు, ఆ రోజే ఒట్టు పెట్టుకున్నాను. అందరి బలవంతం వల్ల దాన్ని పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ రోజు వరకు దాని ఒంటి మీద నేను చెయ్యి వేయలేదు. నువ్వు పోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను మనశ్శాంతిగా ఉన్నదే లేదు. నన్ను క్షమించు రాధమ్మా అన్నాడు కన్నీళ్లతో. విచిత్రంగా పాప కళ్ళు తెరిచి పెదవులు సాగతీసి నవ్వింది. అందరూ ఆశ్చర్యపోయారు. మామయ్య, అత్తయ్య గారు మిమ్మల్ని క్షమించారు, ఇకనైనా మనశ్శాంతిగా ఉండండి అంది మధు. కృష్ణప్రసాద్ కొడుకు దగ్గరికి వెళ్ళి మురళి చేతులు పట్టుకొని, ఒరే నాన్న, నా వల్ల మీ అమ్మ కంటే కూడా ఎక్కువగా బాధపడింది నువ్వేరా. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో. నీకు క్షమాపణలు చెప్పుకోకుండా పోతే నా ఆత్మ కూడా శాంతిగా ఉండదు. నీ కాళ్ళు పట్టుకుంటే నీకు ఆయుక్షీణమని పట్టుకోవటం లేదు. ఈ దౌర్భాగ్యుణ్ణి క్షమించరా అన్నాడు. సర్లే అని మురళి బయటకు వెళ్తుంటే, మామయ్య, ఆయన మిమ్మల్ని క్షమించారు. ఆయనలో సగమైన నాకు తెలుసు ఆయన మనసు. ఆయన పైకి కనిపించేంత కఠినాత్ముడు కాదు. లోపల వెన్న కంటే సున్నితమైన మనసు తనది. ఆయన దగ్గరగా ఉండి చూసే వాళ్ళకే తెలుసది. అయినా ఇప్పుడు ఆయన గారి కోపం మీ మీద కాదులేండి, వాళ్ళ అమ్మ మీదే ఎక్కువగా ఉంది. అప్పటి నుంచి తను ఎంత ముద్దు చేసినా ఎంత ఫీల్ అయినా పట్టించుకోలేదు. మీరు దగ్గరికి తీసుకుని బాధపడగానే స్పందించింది. అది ఆయన గారి బాధ. మీ కొడుకుని చూసి కూడా కొంచెం నవ్వండి అత్తగారు అంది. ఊరిని, ఇదా వీడి బాధ అన్నాడు వెంకటరామయ్య గారు. అందరూ నవ్వారు. అంతే, పాప క్యార్మని ఏడవసాగింది. అంతే, మురళి ఒక్క అంగలో లోపలికి వచ్చాడు. ఏమైంది బంగారు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ పాపను చేతుల్లోకి తీసుకున్నాడు. పాప ఏడుపు ఆపి పెదవులు సాగదీసి నవ్వింది. ఏదో చెప్తున్నావుగా, చూసావా అన్నట్టు చూశాడు మధు వైపు. అందరూ బయటికి వెళ్ళి కూర్చున్నారు. నవ్వుతూ మురళి వైపు చూసి, హ్యాపీనా అంది. చాలా. ఇంత సంతోషం నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. ప్రతిసారి అంతకు మించి ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నావు నువ్వు.
నేను కోల్పోయాను అనుకున్నవన్నీ మళ్ళీ తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చావు. నేను కోల్పోయిన అమ్మ ప్రేమనే తిరిగి ఇచ్చావు అనుకున్నాను ఇన్నాళ్లుగా. ఈరోజు అమ్మనే ఇచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి నేను అన్నాడు. మన మధ్య కూడా రుణాలు అవి తీర్చుకోవటాలు ఉంటాయా? అంటే నేనెవరో పరాయిదన్నా అంది. నువ్వు నా ప్రాణానివే. నువ్వు లేకుండా నేను లేను. నువ్వు నాలో సగం కాదు, నేనే నీలో సగం. తప్పైపోయింది బుజ్జమ్మ, ఇంకెప్పుడు అలా అనను. సారీ అని చెవులు పట్టుకున్నాడు. భార్యని కూతుర్ని చెరో చేత్తో ఆర్తిగా తన గుండెల్లో పదువుకున్నాడు మురళి. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నేను రాయాలనుకున్నదంతా రాశాను. కాకపోతే ఇంకొంచెం సాగదీసి కొన్ని సీన్స్ వాళ్ళ మధ్య ఇంక్లూడ్ చేసేదాన్ని. అవి మాత్రం ఎగరగొట్టేశాను. ఏమీ అనుకోకండి ప్లీజ్. సారీ. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో కూడా చదివించండి. మళ్ళీ మరో కథతో మీ ముందుంటాను. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ గంట.